సో, అందరూ కోరుకున్నట్టుగే ఇజ్రాయెల్ ఇరాన్ మీద 12థ్ జూన్ మిడ్‌నైట్ నుంచి అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇది చాలా క్రూషియల్ వార్ అనుకోవచ్చు. తర్వాత దీనివల్ల ఈ వార్ అనేది ఇంటెన్సిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇలాంటి సందర్భంలో ఇండియన్ మార్కెట్ సంబంధించి నిఫ్టీ, సెన్సెక్స్ కేవలము 0.7% 2 రోజుల్లో 1.3% వరకు క్రాష్ అయ్యింది లేదా పడ్డాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటి న్యూసెస్ వస్తే వెంటనే ఇంకొక బ్యాచ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది, స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 2025 ఇయర్ ఎండింగ్కి నిఫ్టీ 28,000 మార్కులు టచ్ చేస్తూ ఉంది. మహా అయితే ఈరోజు నుంచి నిఫ్టీ ఇంకొక 2%, 5% పడవచ్చు ఏమో, కానీ ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ సరిదిద్దుకుంటుంది. నిఫ్టీ మళ్ళీ బుల్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. ఈ సంవత్సరం చాలా వొలాటిలిటీ మార్కెట్లో కనిపిస్తుందని చెప్పి నేను ఇదివరకే చెప్పడం జరిగింది. ఆ వొలాటిలిటీ, ఆ క్రాషెస్, ఫాల్స్, అప్స్, డౌన్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సరైన స్ట్రాటజీ, మీ బడ్జెట్, మీ గోల్స్ బేస్డ్గా డిజైన్ చేసుకోండి. నిఫ్టీ మాత్రం ఈ రెండింగ్కి 28,000 మార్క్ని టచ్ చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను.